హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఈరోజు తోటకూర పులుసు చేయబోతున్నాం. దానికోసం 2 కట్టలు తోటకూరను కట్ చేసి ఇలా పెట్టుకున్నామండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక ఫుల్ సైజు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నామండి. పొట్టు తీసి పెట్టాము. 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 టమాటోస్ కూడా కట్ చేసామండి. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం ముందు పోపు దినుసులు వేద్దామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయమినపప్పు వేసామండి. అవి కొంచెం చిటపట్లాడిన దాకా వేయించుతాము. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేస్తున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్నామండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు వేస్తున్నాము. టమాటో ముక్కలు కొంచెం మగ్గేదాకా వేయించుదామండి. టమాటో ముక్కలను ఒకసారి కలబెట్టి మూతబెట్టి మగ్గనిద్దామండి. మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము. టమాటా ముక్కలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేద్దాము. వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరను వేద్దాము. ఆకుకూర ఎంత వేసినా కూడా ఎక్కువగా ఉంటుందండి. ఉడికిన తర్వాత చాలా తక్కువే అవుతుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉడకనిస్తే మొత్తం కూడా పడుతుందండి కుక్కర్ గిన్నెలో. చూసారా, ఇందాక మనం తోటకూర వేసినప్పుడు కుక్కర్ గిన్నె నిండా వచ్చిందండి. ఆ టమాటో వాటరు, ఆకుకూరలోని వాటర్ వచ్చాయి. దాంట్లోకి మనం ఒక అరగిద్ద వాటర్ పోసుకుందామండి. పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిద్దాము. టమాటోలో పులుపు సరిపోదు కాబట్టి నేను ముందుగానే చింతపండుని పలుపు తీసుకున్నానండి. ఆ తొక్కలు అవి ఏమీ లేకుండా అది అన్నీ ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను. సరిపోతుందండి. ఒకసారి కలబెట్టుకొని మనం 2 విజిల్స్ రానిద్దాము. 2 విజిల్స్ తర్వాత దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఇలా పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెదుపుకుందామండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయినటువంటి తోటకూర పులుసు అండి. తినను అన్న పిల్లలు కూడా ఆకుకూర శుభ్రంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.